బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను ఒక్కరోజు ఈడీ విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నెల 26న చెంచల్గూడ జైల్లో ఈడీ అధికారులు నందకుమార్ను విచారించనున్నారు. కేసుకు సంబంధించిన నందకుమార్ను ప్రశ్నించి స్టేట్మెంట్ను నమోదు చేయనున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే రోహిత్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించిన ఈడీ ఆయన బ్యాంకు లావాదేవీలతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లను పరిశీలించింది. ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని రోహిత్ రెడ్డిని ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీ విచారణను జరుపుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను ఒక్కరోజు ఈడీ విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నెల 26న చెంచల్గూడ జైల్లో ఈడీ అధికారులు నందకుమార్ను విచారించనున్నారు. కేసుకు సంబంధించి నందకుమార్ను ప్రశ్నించి స్టేట్మెంట్ను నమోదు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సంపత్, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కీలక నిర్ణయాన్ని చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందన్ కుమార్ ని ఒక్కరోజు ఈడీ అధికారులు విచారించబోతున్నారు. నాంపల్లి కోర్టు దీనికి సంబంధించి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 26 అనగా సోమవారం రోజున చెంచల్గూడ జైలుకు ఈడీ అధికారులు వెళ్లనున్నారు. నందన్ కుమార్ ను విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి నందన్ కుమార్ కి సంబంధించి ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులోనే కొన్ని కీలకమైనటువంటి విషయాలను ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. నందన్ కుమార్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసేందుకు ఈడీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాత్రపై నందన్ కుమార్ ను అధికారులు ప్రశ్నించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విచారణ దాదాపు 2 రోజుల పాటు కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలతో పాటు కుటుంబ సభ్యుల అకౌంట్స్ అండ్ దాంతో పాటుగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు సేకరించారు. మరొకసారి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఈ నెల 27న విచారించేందుకు కూడా హాజరు కావాలంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కీలకంగా కూడా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇది అధికారులు ఈసీఐఆర్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించే నందన్ కుమార్ ని కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగేందుకు ఈడీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీంట్లో కోర్టును అయితే ఆశ్రయించినటువంటి ఈడీ అధికారులకు కీలకంగా నేరుగా కూడా వాళ్ళు చెంచల్గూడ జైలుకు వెళ్లి అక్కడ నందన్ కుమార్ ను ప్రశ్నించేందుకు కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే నందన్ కుమార్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మొన్న 2 రోజుల పాటు జరిగినటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన విచారణ ఈ 2 కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. అయితే ఈ రికార్డ్ తో పాటుగా ఈ ఎల్లుండి సోమవారం నందన్ కుమార్ ఇచ్చేటువంటి రికార్డ్ ఏదైతే ఉందో ఈ 2 రికార్డ్స్ కూడా ఆధారంగా తీసుకొని అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది అనేది కొంత కీలకంగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా ఆరోపిస్తున్నటువంటి ఈడీ అధికారులకు మరి ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకబోతున్నాయి, ఎలాంటి స్టేట్మెంట్ దొరకబోతుంది అనేది కొంత కీలకంగా మారేటువంటి పరిణామం కనబడతా ఉంది. మొత్తంగా నందన్ కుమార్ చెప్పేటువంటి విషయాలపై ఈడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈడీ అధికారులకు ఎటువంటి సమాచారము దొరకబోతుంది అనేది కొంత ఆసక్తిగా మాత్రం పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.